నాకు ఒక తమ్ముడు సేవకుడు చెప్పినటువంటి మాట చాలా దుఃఖం కలిగించింది. ఎప్పుడు నేను ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసేటప్పుడు ఆ స్థితి ఎవరికి రానివ్వద్దు ప్రభు అని ప్రార్థన చేస్తాను. తమ్ముడు హైదరాబాద్ వెళ్ళాడు, సేవకుడు హైదరాబాద్ వెళ్ళి అందరూ చెప్తున్నారు కదా దక్షిణ భారతదేశంలో అతిపెద్ద షడ్డా మందిరమా ఏదో టెంపులా ఆ టెంపుల్ అంటే మరి అది ఏ టెంపుల్ ఆ టెంపుల్ కాబట్టి దాన్ని చూసేద్దామని చెప్పేసి ఒక తన కుటుంబీకులు ఆ ప్రదేశంలో అక్కడికి వెళ్తున్నటువంటి వారు ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళారంట. అయ్యగారి తాలూకా భార్యామణి గారు వాకింగ్ చేస్తున్నారంట. ఆ వాకింగ్తో పాటు పక్కన ఇద్దరు గన్మెన్లు ఉన్నారంట. చర్చిలో అదంతా పెద్ద ప్రాంగణం కదండి, మరి ఎన్నో ఎకరాలు కొన్నారో తెచ్చుకున్నారో ఇచ్చారో దానిలో నడుస్తుండేటప్పుడు ఆవిడ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇటు పక్క ఒక గన్మెన్ అటు అలాగే వెళ్తున్నారు. ఈయన సేవకుడే, ఇప్పుడు వెళ్ళిన ఆయన దైవజనుడు, ఒక మంచిగా 3-4 సంఘాలు నడిపిస్తున్నటువంటి దైవజనుడు ఆయన. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరు మీరు అని పిలిచారంట. సార్ మేము పలానండి, మేము పలానా దగ్గర నుంచి వచ్చాం సార్, మరి మేము కూడా సేవకులు అంటారు. అయినా సరే ఇక్కడ అమ్మగారు వాకింగ్ చేస్తున్నారు, రాజు మరి ఆవిడ రాణి మరి పట్టపు రాణి, వీళ్ళు చూసేసారు, వీళ్ళు నక్సలైట్లు మరి అంత చేత్కరించుకుని పో బయటికి అన్నాడు. లేదు సార్ ఇలా చూసి వెళ్దాం సార్. అప్పుడు చూడడానికి కాదు, ఇది వాకింగ్ టైం అమ్మగారిది, బయటిలా. ఏంటో ఈ రుబాబు, ఏంటో ఈ జబర్దస్త్, ఏంటో ఈ రకమైనటువంటి కర్కశమైనటువంటి చీత్కారం తృణీకారాలు. వాళ్ళు అభిమానం కలిగినటువంటి సేవకులుగా వీళ్ళు లోపల హృదయంలో ఎలా ఉంటుంది చెప్పండి. ఈ అభిమానం ప్రభు కొరకు వేరు. వాళ్ళు చూపిస్తున్నటువంటిది దురభిమానం, అంటే మా అధికారాన్ని బట్టి మేము తెచ్చుకున్నటువంటి ఆ గొప్పతనం. ఈ రకమైనటువంటి స్వంతాన్ని విపరీతంగా ప్రేమించే వాళ్ళు ఇతరులను చులకనగా చూస్తారు, ఇతరులను మనకి లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఇతరులు మనకి సంతోషపెట్టేటువంటి తపన కొరకు ప్రయత్నం చేస్తారు. మీకు నష్టం వస్తుందో తెలుసా? ఇలాంటి అధికారము కలిగినటువంటి సో కాల్డ్ హై సొసైటీలో కనపడే ఆ గొప్ప అనబడినటువంటి వ్యక్తులు మీరు ప్రాపకానికి వెళ్ళడానికి ఉపయోగపడతారు. ప్రజలు వాళ్ళ దయ సంపాదించుకోవడానికి వాళ్ళు ఇచ్చిన మూమెంట్ పట్టుకున్నప్పుడు, వాళ్ళు పక్కకి వెళ్ళి ఫోటో దిగినప్పుడు, ఓ 10,000 ఇచ్చి ముద్ర ఓట్లు పెట్టుకున్నప్పుడు, ఒక 20,000 ఇచ్చి కాళ్ళు పట్టుకున్నట్టు, ఒక 50,000 ఇచ్చి టీవీ ప్రోగ్రాంలో నేను నా ఫోటో ఎంచుకున్నట్టు, ఇలాంటి చెత్త ప్రాపకాలకి మనుషులు వెళ్తారు. వాళ్ళు మాత్రం పాపం చేస్తారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళ పాపాన్ని అతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇదే వాళ్ళకి సొంతాన్ని ప్రేమించుకునేటువంటి లక్షణాలు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించలేకపోవటం. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు కుష్ఠోళ్ళు వచ్చారు, సమాజంలో రావడానికి వీల్లేదు. రక్తస్రావం కలిగిన వారు వచ్చారు, వాళ్ళు సమాజ రోడ్ల మీద తిరగడానికి అధికారం లేదు, వాళ్ళు వెళ్ళి ఆశ్రయపురాల్లో ఉండాలి. మోగ చెవిటి బలహీనతలు కలిగిన వాళ్ళు వచ్చారు, జలధర రోగం కలిగిన వాళ్ళు, పాండురోగం కలిగిన వాళ్ళు, రకరకాల రోగులు, సకల రోగములు కలిగిన వారిని తీసుకొచ్చారని మార్క్స్ వార్తలు రాస్తాడు. ఆ రోగాలు కలిగిన వాళ్ళు ఆశ్రయపురాల్లో ఉండాల్సిన వాళ్ళే కానీ వీధుల్లోకి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి వీధుల్లోకి ఎప్పుడు వచ్చేవారో తెలుసా? ఆ వీధుల్లోనికి యాజకుడు అనేవాడు నడిచేవాడు కాదు. ఎందుకంటే వాడు శవాన్ని ముట్టకూడదు, రక్తాన్ని చూడకూడదు, గాయాన్ని తాకకూడదు, మలినమైన దానిని దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే మళ్ళీ ఉతుక్కుని స్నానం చేయాలి, ఆ తిప్పలన్నీ ఎవడపడతాడని. వాళ్ళందరూ తిరిగే రోడ్లు వేరు. మరి యేసుప్రభు ఎలాంటి రోడ్లు తిరుగుంటాడు చెప్పండి? ఇప్పుడు అంతమంది దగ్గరికి వచ్చారంటే దాని అర్థం ఏంటి? అంతమందికి ఆయన ఎదురుపడ్డాడంటే, అంతమందిని ఆయన కలుసుకున్నాడంటే, స్వస్థపరచుట నాకు ఇష్టమే అని చెప్పాడంటే, ఎలాంటి దగ్గర తిరిగాడండి ఆయన? ఎలాంటి మనుషులతో తిరిగాడండి? మరి వీళ్ళకెందుకండి ఈ స్వాభిమానం కలిగినటువంటి వ్యక్తులు? వాళ్ళను వాళ్ళు బాగా ప్రేమించుకుంటున్నారు. మీరిచ్చే డబ్బులు, మీరిచ్చే కానుకలు, మీరిచ్చే సమర్పణలు, మీరిచ్చే భాగాలు, దశమ భాగాలు వారి కోటగా మార్చుకొని స్వంతాన్ని ప్రేమించి మనుషుల్ని ప్రేమించుకోవటానికి దూరం అవుతున్నారు. ఈరోజు మనలో కూడా కొంతమంది స్వంతాన్ని విపరీతంగా ప్రేమించేవారు ఏమంటారో తెలుసా? వాళ్ళతో కలవకండి, వాళ్ళు వేరు మనం వేరు, వాళ్ళెక్కడ అలగా జనం, వాళ్ళకి లేబర్లో, వాళ్ళెవరు అలా, అరే అలా మరి కిందకి వెళ్ళిపోయి ఏంట్రా నువ్వు? ఓ తల్లి నీకు దండం, నీ పిల్లలకి అలాంటివి చెప్పకు. వాళ్ళకి నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా వాళ్ళకి తెలియదండి. మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి వినపడతాయి, మీరు చూసే చెడ్డ చూపు వాళ్ళకి అర్థమవుతుంది, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. మీరు చూసుకోండి, కలర్ డజంట్ మీన్ ఎనీ సెన్స్. తెల్లగా ఉన్న పిల్లలు అమెరికన్స్ నల్లగా ఉన్న వాళ్ళతో చాలా హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. వాళ్ళు ఎదిగే కొద్దీ నువ్వు బ్లాక్, నువ్వు వైట్. నో, ఈ కలర్ బ్లైండ్నెస్ని బయటికి తీసుకోండి, ఈ కాస్ట్ బ్లైండ్నెస్ని బయటికి తీసుకోండి. ఇవి మంచివి కావు.